మే 1 శుక్రవారం వైశాఖ పౌర్ణమి రోజు మనకున్నటువంటి నరదిష్టిని నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా మినుములు తొలగిస్తాయి కనుక ఈ రోజు పౌర్ణమి రోజు మినుములు తీసుకురావచ్చు, లేదంటే మినపప్పు అయినా తీసుకొచ్చుకోవచ్చు. అంటే ఇవి మనకు నలుపు రంగులో ఉంటాయి కదండి, కనుక నరదిష్టిని తీసేసి మనకు 4 దిక్కుల నుంచి కూడా ధనాన్ని ఆకర్షించేలాగా చేస్తాయి. నకారాత్మక శక్తులు కూడా తొలగించేస్తాయి. కనుక మినుముల్ని లేదంటే మినపప్పు తెచ్చుకోవచ్చు, చక్కగా టిఫిన్కు మనం వాడుకోవచ్చు. చాలామందికి మనం బలం కూడా పిల్లలకు పెద్దలకు కూడా. ఇక తరువాత గంగాజలం అన్నమాట. ఈ గంగాజలాన్ని కూడా మనం తెచ్చుకుని మనం ఇల్లు తుడుచుకునేటప్పుడు ఆ ఇల్లు తుడిచే గచ్చు మీద ఒక మూత, అంటే ఆ గంగాజలాన్ని కలుపుకొని ఇల్లు తుడుచుకోవడం వల్ల ఇల్లంతా కూడా శుద్ధి అవుతుంది. ఇంట్లో ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనేది కలుగుతుంది. చాలా శక్తివంతమైనది గంగా నది నీరుతో కనుక సమానం అన్నమాట. ఇంకా తర్వాత వచ్చేటటువంటివి పసుపు గవ్వలండి. పసుపు గవ్వలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం కదా. లక్ష్మీదేవికి అక్కా చెల్లెళ్ళుగా గవ్వలను చెప్తూ ఉంటారు కనుక వీటిని తెచ్చుకోవచ్చని ఒక 3 కానీ పూజ గదిలో పెట్టుకుంటే. ఇక పసుపు కుంకుమలు అంటే ముత్తైదుకు గుర్తులు కదా. పసుపు కుంకుమలను మనం ఈ పౌర్ణమి రోజున శుక్రవారంతో కలిసి వచ్చింది కదండి, మరి పూజా గదిలో పెట్టుకోవడం వల్ల మీ భర్త సంపాదన అనేది పెరుగుతుంది. మీ భర్తకు బాగా కలిసి వస్తుంది. అలాగే మీ భర్త నిండు నూరేళ్ళు సంతోషంగా ఉంటారు. ఆ తర్వాత యాలకుల ప్యాకెట్ కూడా ఒక చిన్న ప్యాకెట్ తెచ్చుకొచ్చుకోవచ్చు. ఒక 11 యాలకులను పసుపు దారానికి గుచ్చేసుకుని లక్ష్మీదేవికి యాలకుల మాలను కూడా మనం కనుక సమర్పించుకున్నట్లయితే మీకు ధనం అనేది అయస్కాంతం లాగా యాలకుల మాల అనేది ఆకర్షిస్తుంది. అంత మాత్రమే కాదు, అప్పుల బాధల నుండి కూడా మీరు బయటపడగలుగుతారు. కనుక యాలకుల ప్యాకెట్ని తెచ్చుకోవచ్చు. ఇలా మాల అయినా చేసుకోవచ్చు, లేదంటే మీరు పూజ గదిలో కాసేపు ఈ వస్తువులను పెట్టుకుని వంటల్లోకైనా సరే వాడుకోవచ్చు, పరిహారాలకు కూడా వాడుకోవచ్చు. అయితే పూజ దగ్గర కాసేపు పెట్టండి. చక్కగా వీటన్నిటిని కూడా పెట్టుకుని మీరు ఉదయం కానీ లేదంటే సాయంత్రం కానీ సంధ్యా సమయంలో కానీ పూజ అనేది చేసుకుంటే బాగా కలిసి వస్తుంది. ఇలాంటి అట్లా ఇంటి ఇల్లాలు కూడా కాళ్ళకు మెట్లు, పసుపు రాసుకోవడం, పూజ చేసుకునేటప్పుడు చేతులకు మట్టి గాజులు వేసుకోవడం, తలలో పువ్వులు పెట్టుకోవడం, ఇలాగ మెడలో నల్ల పూసలు ఇవన్నీ కూడా వేసుకుని చక్కగా అలంకరణ అనేది చేసుకుని పసుపు లేదా ఎరుపు రంగు చీరను కట్టుకోవాలి. పూజ చేసుకుంటే ఇంకా బాగా కలిసి వస్తుంది. మీ భర్త సంపాదన విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. ఆడవాళ్ళైనా సరే మీరు చేసే ఉద్యోగాల్లో వ్యాపారాల్లో కూడా మీకు మంచి కలుసుపాటు అనేది చూడగలుగుతారు. ఇల్లంతా కూడా మీకు అనుకూలిస్తుంది. ఈ వస్తువులు మీకు ఇక్కడ మనం చాలా చెప్పుకున్నాం కదా. ఈ వస్తువుల్లో అవసరంలా ఇంతలో మీ అవసరాన్ని బట్టి ఏదైనా 2 వస్తువులు తెచ్చుకున్నా సరిపోతుంది. అన్నీ ఏం అవసరం లేదు. అదృష్టం అనేది కలిసి వస్తుంది కనుక చక్కగా తెచ్చుకోండి. బైక్ కొనుక్కోవాలని కారు కొనుక్కోవాలని ఆశగా ఉంటుంది కదా, కొనుక్కోలేరు. డబ్బు అనేది ఏంటి అంటే పొదుపు చేసుకున్నా కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది. కనుక ఈ వస్తువులు కనుక తెచ్చుకుంటే ఆ కొనుక్కునే అవకాశాలు కూడా మీకు కలుగుతాయి అన్నమాట. సర్వేజన సుఖినో భవంతు.